వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి అను. మా వీకెండ్కి మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఆల్రెడీ తమ్ముళ్ళలో చూశారు కదా. ఎగ్జాక్ట్లీ బబుల్ టీ తాగడానికి అని చెప్పి వెళ్తున్నాం. మన హైదరాబాద్లో యాక్చువల్లీ జూబ్లీ హిల్స్ గచ్చిబౌలి సైడ్ ఉంది, మా ఏరియాకి దగ్గరలో కూడా ఉంది అని గూగుల్ సెర్చ్ చేస్తే తెలిసింది. సో ఎట్లుంటుందో ట్రై చేద్దామని చెప్పి మేము స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. సో బబుల్ టీ పాయింట్కి అయితే వచ్చేసాం. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో మీరు వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. నేను ఫస్ట్ కాఫీ షాప్ ఆర్ ఇట్లా కేఫ్స్కి ఏదైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ నాకు థీమ్ నచ్చాలి. ఆ థీమ్ నచ్చితే టేస్ట్ యావరేజ్గా ఉన్నా సరే కొంచెం నేను సాటిస్ఫై అవ్వగలుగుతా. ఆ థీమ్స్ నచ్చకపోయినా, అట్మాస్ఫియర్ నచ్చకపోయినా నాకు అంత కంఫర్ట్గా అనిపించదు అనమాట. నాకు ఈ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది. రేపు ఎప్పుడైనా యూట్యూబ్లో మంచిగా సక్సెస్ అయితే నా బ్యాక్గ్రౌండ్ సేమ్ అట్లనే పెట్టించుకుందామని చెప్పి ఫిక్స్ అయినా. అండ్ నాకు బెలూన్స్ అవి పెట్టారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. పాపం అక్కి అయితే ఒక్కసారిగా ఎంత భయపడిందో. ఆ భయంకి అయితే మాకన్నా మా ముందున్న టేబుల్ వాళ్ళు ఉంటారు కదా, ఫుడ్ తినే ఐటమ్స్ని కూడా కింద పడేశారు. అంత సౌండ్ వచ్చింది ఒక్కసారిగా. అప్పటి వరకు చాలా సైలెంట్గా ఉంది అన్నమాట. ఒక్కసారిగా బెలూన్ ఒక్కసారి ఇట్లా బ్లాస్ట్ అయ్యేసరికి ఆ అమ్మాయి తినే ఐటెంని కూడా ఇట్లా ఉలిక్కిపడి కింద పడేసింది. అసలు మస్తు నవ్వుకున్నాం మేమైతే. అండ్ మేము ముగ్గురం అంటే అక్కి అనే కాదు, మా ఇద్దరితో ఎవరు థర్డ్ పర్సన్ జాయిన్ అయినా సరే ఇంకా అసలు కంటిన్యూగా ఇంకా ఫుల్ మాట్లాడుకుంటూనే ఉంటాం. యాక్చువల్లీ అబ్బాయి అమ్మాయిలు ఎవరో ఒకరు ఇంట్రోవర్ట్ ఉంటే ఒకరు ఎక్స్ట్రోవర్ట్ ఉంటారు, బట్ మేమిద్దరం ఎక్స్ట్రోవర్ట్స్ అన్నమాట. మాతో ఎవరు జాయిన్ అయినా వాళ్ళకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కంటిన్యూస్గా మాట్లాడుకుంటూ అన్ని ముచ్చట్లు పెట్టేసుకుంటాం. ఇంకా వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారా చూస్తున్నా ఏం పని ఉండదు మాకు. మేము వెళ్తాం, తింటాం, ఫుల్ ఎంజాయ్ చేసి వస్తాం అన్నమాట. చాలా చాలా ఎంజాయ్ చేసాం ఆ వీక్ అయితే. కాకపోతే వ్లాగ్స్ తీసుకొని పోస్ట్ చేసేంత టైం లేదు. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోవడం వెళ్ళడం, మళ్ళీ వ్లాగ్స్ తీయడానికి మాకు వేరే పర్సన్స్ లేరు. మేము ముగ్గురం వెళ్తూ ఉంటాము. ఒకరు వ్లాగ్స్ తీస్తే ఆబ్వియస్లీ వాళ్ళ ఎంజాయ్మెంట్ మిస్ అవుతూ ఉంటారు. అందుకని చెప్పి మేము ఇంకా అంత కాన్సన్ట్రేట్ చేయలేదు వ్లాగ్స్ మీద. అండ్ బబుల్ టీ రావడానికి 1/2 అవర్ టైం పడుతుంది అన్నాడు అది ప్రిపేర్ చేయడానికి. సో ఈలోపు మేము చికెన్ నగ్గెట్స్ ఆర్డర్ పెట్టుకొని అది తింటూ ఉన్నాం. ఫీలింగ్ ఎక్సైటింగ్గా ఉండే నాకు, ఎందుకంటే ఎప్పుడు నేను టీయే తాగాను, అట్లాంటి బబుల్ టీ ఎట్లుంటుందని చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన. ఫైనల్గా బబుల్ టీ అయితే వచ్చింది. నాకు అది ఎట్లా తాగాలి, ఆ బబుల్స్ ఎక్కడ ఉంటాయని ఎక్కువ వెయిట్ చేస్తూ ఉన్నానమాట. ఇందుకే ఆ టీ కిందన కనిపిస్తున్నాయి కదా మీకు, అవే బబుల్స్. ఒరిజినల్గా అయితే అవి నోట్లో వేసుకున్నప్పుడు ఇట్లా సౌండ్ వచ్చి ఇట్లా అవుతూ ఉంటుందంట. కాకపోతే ఇది ఎట్లా ఉంది అంటే మనం సబ్జా గింజలు తింటాం కదా, అవే పెద్ద సైజులో ఉంటే ఎట్లా ఉంటుందో అట్లనే అనిపించింది. ఒరిజినల్ టేస్ట్ తెలియదు కాబట్టి నేను బాగుంది అనుకున్నాను, బట్ బన్నీ చెప్పాడు టేస్ట్ అసలు బాగాలేదు అని చెప్పి. వర్స్ట్ ఎక్స్పీరియన్స్. ఎవరు ఇక్కడైతే ట్రై చేయొద్దు, జూబ్లీ హిల్స్ ఆ సైడ్ ట్రై చేయండి. అండ్ ఇది తాగిన తర్వాత మాకు మూడ్ మొత్తం కొంచెం డిసప్పాయింట్ అవుతుండే. అందుకే న్యూగా ఓపెన్ చేసిన దిస్ ఈజ్ ఇట్ కేఫ్కి అయితే వెళ్ళాము. అదైతే ఎంత బాగుంది అంటే, నాకు ఆబ్వియస్లీ మొక్కలంటే పిచ్చి. నాకు ఆ థీమ్తో ఏది ఉన్నా సరే చాలా చాలా నచ్చేస్తుంది. సో అక్కడికి వెళ్ళాము. ఈ లోపల అండ్ ఏసీ రూమ్ ఉంటుంది, పైన కూడా ఉంటుంది. ఇది ఓపెన్ ఏరియాలో మనకి ఇట్లా ఉంటుంది బయట. నాకు ఈ ప్లేసే నచ్చింది. సో అందుకనే మేము ఇక్కడే కూర్చుందామని చెప్పి చాలా పైకి కిందికి వెళ్ళి వెతుక్కొని మరి ఈ ప్లేస్ చూస్ చేసుకొని కూర్చున్నాం. మస్కిటోస్ మాత్రం ఫుల్ కుట్టాయి, అది వేరే విషయం. చిన్న పిల్లలతో ఎవరైనా వెళ్తే మాత్రం కొంచెం జాగ్రత్త, ఎందుకంటే దోమలు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ కొరియన్ చికెన్ క్యాపుచినో ఆర్డర్ చేసుకున్నాం. చికెన్ మాకు, కాఫీ బన్నీకి, అండ్ థిక్ షేక్స్. ఆ టేస్ట్ అసలు నోట్లో ఆ బబుల్ టీ ఎందుకు తాగామో అని అనిపించింది. ఇంకొంచెం ఇవి తిన్న తర్వాత ఆ ఫ్లేవర్ పోయి ఫీల్ గుడ్ అన్నమాట.
స్టీమ్డ్ మోమోస్ యాక్చువల్లీ నాకు స్టీమ్డ్ అంతగా నచ్చదు. నాన్ వెజ్ ఎప్పుడు నేను తిన్నా కొంచెం ఫ్రైడ్ ఉండేలానే చూస్ చేసుకుంటాను. సో అందుకనే నేను అది ఇంకా తినలే. వాళ్ళిద్దరే తిన్నారు. మా వీకెండ్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా ఈ ప్లేస్కి విజిట్ చేయాలంటే వెళ్ళి విజిట్ చేయండి. చాలా అంటే చాలా కూల్గా పీస్ఫుల్గా ఉంది ఎన్విరాన్మెంట్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. కీప్ స్మైలింగ్. Bye bye.